నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళవారం నుండి ప్రారంభమైన నాజరపేట శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు. సొంత భూములు కలిగిన రైతులు ఫార్మా రిజిస్ట్రీ చేయించుకోవాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఈ పంట నమోదుతో పాటు ఫార్మసీ రిజిస్ట్రీ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఏడీఏ ఉషారాణి తెలిపారు. ఈ పంట కింద తెనాలి 15,000, దుగ్గిరాలలో 20,000, కొల్లిపరలో 13,000 ఎకరాలు నమోదైనట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా ఫార్మా రిజిస్ట్రీకి సంబంధించి తెనాలి 6,654, కొల్లిపర 6,400, దుగ్గిరాల 7,400 మంది రైతులకు పూర్తయినట్లు చెప్పారు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు లేదా నష్టపరిహారం పొందాలంటే ఫార్మా రిజిస్ట్రీ తప్పనిసరి అని, ఇంకా చేయించుకుని రైతులు ఎవరైనా ఉంటే రైతు సేవా కేంద్రాలలో వారి యొక్క వివరాలు అందించి ఫార్మా రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని ఉషారాణి విజ్ఞప్తి చేశారు. తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి 3 మండలాలు తెనాలి, కొల్లిపర, అలాగే దుగ్గిరాల మండలాల్లో రెండో పంటగా వేసినటువంటి జొన్న, మొక్కజొన్న, మినుము పంటల్లో ఈ పంట క్రింద మరి మనం చూసుకున్నట్లయితే తెనాలి మండలంలో 15,000 ఎకరాలు ఈ పంటలో నమోదైంది. రైతుల యొక్క పేర్లు, అలాగే వారి యొక్క పొలము వివరాలు. అలాగే మనకి దుగ్గిరాల మండలంలో 20,000 ఎకరాలు పంట నమోదైంది. అలాగే కొల్లిపర మండలంలో 13,000 ఎకరాలు పంట నమోదు జరిగింది. అలాగే మనకి ఫార్మర్ రిజిస్ట్రీ విషయానికి వస్తే అంటే ప్రతి రైతుకి 11 నంబర్లు కలిగినటువంటి యూనిక్ ఐడిని కేటాయించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మరి ఉత్తర్వుల మేరకు ప్రతి ఆర్ఎస్కే పరిధిలో వారి యొక్క భూ యజమానులను ఫార్మర్ రిజిస్ట్రీ చేయడం జరిగింది. అది చూసుకున్నట్లయితే మనకి మరి తెనాల్లో 6,654 మంది రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ అయింది. కొల్లిపర మండలంలో 6,400 మంది రైతులకు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ అయింది. అలాగే దుగ్గిరాల మండలంలో 7,400 మంది రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేశారు. మరి దాదాపుగా చాలామందికి యూనిక్ ఐడీస్ కూడా రావటం జరిగింది. ఇంకా రైతు సోదరులు ఎవరైనా కానీ ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ముఖ్యంగా కౌలు రైతులు కాదు, భూ యజమానులైన వాళ్ళు మరి మీ సమీపంలో ఉన్నటువంటి ఆర్ఎస్కేలకు వెళ్ళి మీ టోటల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్లయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేసి మీకు ఒక యూనిక్ ఐడి కేటాయించడం జరుగుద్ది. అది మరి తప్పనిసరిగా మీరందరూ పొందుకోవాలని, మన ఆధార్ కార్డు ఎంత అవసరమో ఇప్పుడు రైతులకు కూడా ఈ యూనిక్ ఐడి అంత అవసరం. ఏ ప్రభుత్వం నుండి ఎటువంటి మరి పథకాలు మనకి అందాలన్నా కూడా రైతు సోదరులకు యూనిక్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తప్పనిసరిగా మరి మీ సమీపంలో ఉన్నటువంటి ఆర్ఎస్కే పరిధిలో ఉన్నటువంటి విఏల్ని కలిసినట్లయితే మీ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ చేస్తారు. అలాగే పిఎం కిసాన్ యొక్క బెనిఫిట్ పడుతున్నటువంటి భూ యజమానులు కూడా ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరుగాలం శ్రమించే రైతన్నలకు ప్రధాన ఆట విడుపు ఎడ్ల పందాలు. గిత్తలు సత్తా చాటుతుంటే రైతన్నల్లో ఆనందం అవధులు దాటుతుంది. అంతటి ఆనందాన్ని రైతులతో పాటు ప్రజలకు కూడా అందించేందుకు తెనాలి వేదిక కాబోతుంది. తెనాలి మార్కెట్ యార్డ్లో నిర్వహించనున్న ఎడ్లబల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచనున్నాయి. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఎడ్లబల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎడ్లు బండ్లలాగే బరిని సిద్ధం చేసి దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పోటీలను వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలను కేటగిరీల వారీగా పోటీలకు సంబంధించిన బండలను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ రకాల విజ్ఞాన ప్రదర్శనలు రైతులకు మేలు చేకూరే విధంగా ఏర్పాటు చేయనున్నారు. 18 కమిటీలు ఈ పోటీలకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నాయి. ఎమ్మెల్సీ మరియు కమిటీ చైర్మన్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నారు. రైతులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం అనంతరం జరుగుతున్న తొలి కార్యక్రమం కావడంతో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు పార్టీ శ్రేణులు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను తీసుకున్నారు. బలపరికృష్ణ
ఇది 8వ సంవత్సరం ఇక్కడ మొదలుపెట్టి 2 పళ్ళ కాడ నుంచి సీనియర్ వరకు 7 సైజులు, 7 రోజులు 7 సైజులు జరుగుతాయి. ఆలపాటి రాజా అంటే వాళ్ళ నాన్నగారు వర్ధంతి సందర్భంగా పెడుతున్నాడు. ఆలపాటి రాజా గారిది పుట్టినరోజు 4వ తారీఖుతో అయిపోతాయి. ఉపయోగం రైతులు ఒంగోలు జాతి అనేది ఉత్పత్తి బాగుంటుంది అనేది. ఆ ఒంగోలు జాతిని పోషించకపోతే ఎవడు ఉన్నాడు? ఇంక అయిపోతే ఏమి లేదు. ఆ జాతి కోసమే ఈ పందాలు. రైతులు పండగగా ఫీల్ అవుతారండి. సంక్రాంతి అంటే పశువుల పండగ, అట్లాగే ఆ పండగలాగే చేసుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి వీలు కాలేదు, అందుకని ఆగిపోయింది. అంతకుముందు 7 సార్లు జరిగింది, ఇది 8వ సారి. 80 జతలు వస్తాయి అనేది అనుకుంటున్నాము. 80 నుంచి 100 మధ్యలో ఉంటాయి. కర్ణాటక నుంచి వస్తాయి, హైదరాబాద్ నుంచి వస్తాయి, తెలంగాణ, కర్ణాటక, ఇది జాతీయ స్థాయి. మూడు రాష్ట్రాల నుంచి ఉంటాయి. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం ఎక్కువ ఉంటాయి. హుజూర్ నగర్ ఇటు ఈ ఏరియా నుంచి వస్తాయి, ఖమ్మం ఏరియా నుంచి వస్తాయి. ఈ 7 రోజులు పండగగానే ఉంటుంది. ఆలపాటి రాజా గారు నిర్వహణ అయింది, ఆయన చేస్తారు. పర్యవేక్షణ ఆనందబాబు గారు. రైతులు సైంటిస్టులను పిలుస్తారండి. మధ్యాహ్నం అప్పుడు 12 దగ్గర నుంచి 2, 2:30, 3 వరకు రైతులు ఏదైనా సలహాలు, సంప్రదింపులు అన్నీ ఉంటాయి. సైంటిస్టులు ఉంటారు. హార్టికల్చరల్ ఉంటాయి, మామూలు వ్యవసాయం, మినువులు, మొక్కజొన్న, జొన్న, వీళ్ళకి ఏ డౌట్లు ఉన్నా ఇక్కడ తీసుకోవచ్చు. స్టాల్స్ పెడతారు. తర్వాత పనిముట్లు, వ్యవసాయం, రైతుకు సంబంధించిన పనిముట్లు అన్నీ ఇక్కడ ప్రదర్శన చేస్తారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తాయి జతలు. ఒక జతలు చూడాలంటే రైతులకు బాగా అవకాశం ఇది. దాదాపు 100 జతలు వస్తాయి. చిన్నవి కానీ, పెద్దవి కానీ, దూళ్ళు కానీ, చక్కనవి వస్తాయి. పాల పోటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూడటానికి రైతులకి ఏంటంటే మనం వెళ్ళి చూడాలంటే ఎన్నో జతలు చూడలేం. ఇక్కడికి వస్తాయి కాబట్టి కొన్ని వేల మంది రైతులు కొన్ని 100 జతలు చూడగలుగుతారు. అది బాగా సంతోషం ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ. అది చాలా బాగుంటుందని ప్రయత్నం మొదటి నుంచి 7 సంవత్సరాలు అయిపోయింది. 8వ సంవత్సరం పెడుతున్నాం. రాజా గారు వాళ్ళ తండ్రి గారు జ్ఞాపకార్థం పెడుతున్నారు. అయితే అందరూ సంతోషంగా ఉంటారని భావిస్తారు. గవర్నమెంట్ ఉన్న టైంలో కండక్ట్ చేయలేకపోయాం, అంతకుముందు చేసాం. ఆ సందర్భంలో ఎడ్ల బాల ప్రదర్శన సందర్భంలో రైతులు చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళకి వినోదమే కాకుండా విజ్ఞానం కూడా ఉండటానికి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్, వ్యవసాయ ఉత్పత్తులు, దాని అనుబంధ ఇంప్లిమెంట్స్ అవన్నీ ఇది ఇక్కడ పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేసే వాళ్ళకి ఇన్పుట్స్ అంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, తదితరాలన్నిటి మీద అవగాహన కల్పించడానికి ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాం. ఈ ఎగ్జిబిషన్ 29 నుంచి 4వ తారీఖు ఉండటం కాకుండా మధ్యాహ్నం 3 గంటల నుంచి వాళ్ళకి వివిధ సబ్జెక్ట్స్లో వాళ్ళకి అవగాహన కల్పించడానికి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం. ఆ క్లాసెస్కి మన ప్రాంత రైతాంగం అంతా దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు మిద్దె తోట, న్యాచురల్ ఫార్మింగ్, మిల్లెట్స్, వీటి అన్నిటి మీద వాళ్ళు కూడా క్లాస్ కండక్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ అవకాశాన్ని యావత్ రైతాంగం ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ పట్టణ నాజరపేటలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ పాల్గొని పూజలు నిర్వహించి మహోత్సవాలను ప్రారంభించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పాల పొంగళ్లు, నైవేద్యాలు సమర్పించారు. గత 38 సంవత్సరాలుగా మునగా మహేష్, మునగా నరసింహారావు ఆధ్వర్యంలో తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, మంగళవారం నుండి ప్రారంభమైన ఈ మహోత్సవాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మునగా వెంకటేశ్వరమ్మ, మునగా మౌనిక, మునగా సాంబులు, లక్ష్మి, ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ సుభాష్ బాబు, దర్శి అనంతమోహన్, సురేష్, దుర్గా కిషోర్, రంగా తదితరులు పాల్గొన్నారు.
గత 38 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుపతమ్మ తల్లి దేవాలయం నిర్మించి మహేషు వారి తనయుడు నరసింహరావు వారి కుటుంబం మొత్తం ఆ గుడికే అంకితమై ఈ 38 సంవత్సరాల నుంచి అంగాంగ వైభవంగా ఇక్కడ తిరునాళ్ళు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఈరోజు పొంగళ్ళతో బిగినైన ఈ కార్యక్రమం రేపు 22వ తారీఖు పేరకల్లపూడి నుంచి వచ్చే ప్రభలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కరెంటు ప్రభ కూడా కడుతున్నారు. ఈ అమ్మవారి ఆశీస్సులతో ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలగాలని, అట్లానే వారు ఈ తెలుగుదేశం పార్టీకి చేస్తున్న సేవలకి ఈ అధికార పార్టీ కూడా వారిని గుర్తించి ఉన్నత పదవులు కల్పించాలని కోరుకుంటూ యాజమాన్య పద్ధతుల ద్వారా భూమిని సారవంతం చేసుకోవడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చునని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. మినుము, జొన్న, మొక్కజొన్న, పెసర పంటల అనంతరం ఏదైనా అపరాల పంట సాగు చేయడం ద్వారా భూమి సారవంతం అవుతుందని ఏప్రిల్ నెలలో జనము, జిలుగు, పిల్లి పెసర విత్తనాలు రైతులకు ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు. మినుము, పెసర, మొక్కజొన్న, జొన్న పంటలు అయిపోయిన తర్వాత మనం కౌలు రైతులు అనుకోకుండా మన నేలను మనం సారవంతం చేసుకోవచ్చు. జనుము, జిలుగా, పిల్లి పెసర విత్తనాలు మేమైతే ఏప్రిల్ మొదటి వారంలో ఇస్తాము విత్తనాలు. ఈ లోపల ఎందుకంటే వెద పెట్టేదానికి టైం లేదు కాబట్టి మీరు బయటైనా తెచ్చుకుని జనుము, జిలుగా, పిల్లి పెసర ఏదైనా అపరాల పంటను సాగు చేసి కలిగి దున్నితే మనకు భూమి సారవంతంగా ఉంటుంది. లేకపోతే చౌడు ఉన్న వాటిలో జిప్సం, ఇక్కడ మన కోరమండల అంగళ్ళలో అమ్ముతుంటారు జిప్సము, అవి తీసుకొని మనం భూమిలో చల్లి దుక్కి చేసి మడులుగా చేసి నీళ్లు పెట్టి నీళ్లు వదిలేస్తే బాగుంటుంది. ఆ విధంగానే చేసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆవు పేడ కానీ లేకపోతే గొర్రెలను కట్టడం కానీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కొద్దిపాటైన భూమిని సారం చేసుకుంటే మనకు రేపు వరిలో కానీ లేకపోతే మొక్కజొన్నలో కానీ దిగుబడి ఎక్కువ వస్తుందని ఆశిస్తాం. ఎందుకంటే నేల పూర్తిగా గుల్లబారింది. నేలను మనం సారవంతం చేసుకుని నేలను ఆరోగ్యంగా ఉంచితే మనకు పంటలు బాగా పండుతాయి. కాబట్టి రైతు సోదరులు ఈ పద్ధతులను అనుసరించి భూమిని సారం పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకటి పచ్చరొట్టె విత్తనాలు కానీ లేకపోతే బయట పశువుల పేడతో కానీ కర్బన సేంద్రంతో కానీ మనం భూమిని సారవంతం చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.